హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. శాండీ బ్లాగ్స్ పోతాం డైలీ రొటీన్ బ్లాగ్లో నా డైలీ రొటీన్ ఈరోజు ఎలా గడిచింది ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అలా అయితే ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ పెట్టలేదు ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ నేను మార్నింగ్ లేచి ఈరోజు ఏంటంటే సాటర్డే అయినా ప్రజెంట్ దీపం అదేం పెట్టట్లేదు. మామూలుగా అదేమి కూడా నేను షూట్ చేయలేదు కూడా. ఇంకా ఉదయం టిఫిన్ కూడా ముందు రోజు ఇడ్లీ రుబ్బాను, పప్పు రుబ్బాను అనమాట. అది మార్నింగ్ టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా బయట క్లైమేట్ చాలా కూల్గా ఉంది, అందుకే వేడివేడికి ఇడ్లీలు అయితే అందరికీ ఇచ్చేసాను అనమాట. ఇంకా టిఫిన్ తినగానే ఈరోజు వంట పని పట్టుకోకుండా మిషన్ అయితే తీసాను. ఎందుకంటే ఈ కస్టమర్ దగ్గర దగ్గర 10 నైటీలు 12 నైటీలు ఇచ్చింది. అన్నీ ఇచ్చేసాను కానీ ఒక 6 నైటీలు అయితే ఉండిపోయాయి అనమాట. అంటే కొంచెం శ్రావణ మాసం కదా, బ్లౌజులు వస్తాయి కదా అంటే, అందుకే మీకు ఒక 6 ఇస్తాను, అంతకు మించి ఇవ్వనంటే సరే అమ్మ అందామె. ఇప్పుడు ఏంటంటే మామూలుగా క్యాజువల్గా ఏంటంటే టైలర్స్కి ఇచ్చిన బట్టలు, సారీస్ కానీ, బ్లౌజ్ కానీ, డ్రెస్సులు కానీ ఏవి పర్ఫెక్ట్ టైంకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఫీల్ అవ్వరు. కానీ నైటీస్ ఇస్తే మాత్రం పర్ఫెక్ట్గా టైంకి ఇవ్వకపోతే మాత్రం చాలా ఫీల్ అవుతారు అనమాట. ఎందుకు అంటే అవి ఇస్తే అంత అంటే అవి టైంకి ఇచ్చిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ కేస్ అది ఏదైనా లేట్ చేస్తే కనుక కొంచెం కైకేలాడతారు. లేదు అంటే మనకి బ్లౌజ్ ఆంటీ బ్లౌజ్ అవ్వలేదు, అమ్మాయి బ్లౌజ్ అవ్వలేదు, డ్రెస్ అవ్వలేదన్నా ఊరుకుంటారు. కానీ ఇక డైలీ నైటీస్ మాత్రం లేడీస్ కనుక లేట్గా ఇస్తే మాత్రం చాలా కోపం వస్తుంది. ఆమె ఇన్ని రోజులు దగ్గర దగ్గర 20 రోజులు ఇలా ఊరుకుంది. నిన్నైతే అంది ఏమ్మా ఇంకా ఇవ్వవా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఇవి పని చేస్తే ఎంతసేపు కాదండి, ఇన్ని చేస్తే ఎంత టైము పట్టదు. కాకపోతే తీయడానికి అంటే నైటీలు అవన్నీ కొంచెం బ్లౌజ్లో ఉండేటప్పుడు ఇది కొంచెం వెనకడుగు వేస్తాను అనమాట. అందుకని చెప్పేసి దానికి తోడు ఈ మధ్యన మా హస్బెండ్ ఏదో చిన్నది రిపేర్ చేసినప్పుడు సూదులు పట్ ఇరిగిపోయి అది సూది కూడా కొంచెం సెట్ అవ్వడం కష్టమైంది. ఇంకా ఈ కస్టమర్కి అయితే బట్టలు అయితే ఇప్పుడు ఇచ్చడానికి రెడీ అయ్యాను. వచ్చిన తర్వాత వంట చేద్దామని, అంటే బయటికి వెళ్ళే పని కూడా ఉందండి. అందుకనేసి బయటికైనా పని అంటే ఏమి కాదండి, ప్రత్యేకించి ఆంటీకి ఆ బట్టలు అది ఇచ్చేసి మా వాడి డ్యూటీ అనమాట. ఇంకా క్లైమేట్ కూల్ అవుతుంది కదా, ఇంకా పని చెప్తూనే ఉంటాడు. ఇంకా వాడికి మనం దృష్టి పెడుతూనే ఉండాలి. సడన్గా వాడికి కొంచెం జలుబు దగ్గు ఎక్కువ అయితే ట్యాబ్లెట్స్ కనుక బయటికి వెళ్ళాను. ఇదేంటి అంటే ఎన్ఎస్ వాటర్ అనమాట. వాడికి నెబులైజర్ పెడతాను కాబట్టి నెబులైజర్కి ఎన్ఎస్ వాటర్ చిన్న బాటిల్ తెచ్చుకొని ఇంట్లో ఉంచుకుంటాం. అది ఎప్పుడు దగ్గు అది కొంచెం ఆయాసంలాగా అనిపిస్తే దానికి పిల్లర్స్ కూడా ఉంటాయి అనమాట. అవి నేను ఎప్పుడు అవి ఇంట్లో ఉంచుతాను, ఎక్స్పైరీ డేట్ అది చూసుకొని అవి కలిపి వాడికి ఎప్పటికప్పుడు పెడుతుంటాం ఇలా క్లైమేట్ కూల్ అయినప్పుడు గట్ట. అంటే ఈ మధ్యన అంత ఎక్కువగా అయితే రాలేదు కాబట్టి ఎన్ఎస్ వాటర్ అయితే లేదు, నేను కూడా అంతగా పట్టించుకోలేదు. కానీ అది ఎప్పుడు ఇంట్లో కంపల్సరీగా ఉంచుతాను. ఇంకా సడన్గా అయిపోయేసరికి అస్సలు చాలా తుఫాన్ అంటున్నారని చెప్పేసి అప్పటికప్పుడు వెళ్ళి అయితే అవి తీసుకొచ్చాను. ఇంకా బఠానీలు ఏంటి 2 సెపరేట్గా నానబెట్టాను అనుకుంటున్నారా, ఇవి నైట్ అయితే నానబెట్టానండి. కట్టు చేసుకుందాం రసంతో చాలా బాగుంటుంది, పిల్లలు స్కూల్కి ఫ్రై చేసి పెట్టేసి మనకు కట్టు చేసుకుందాం అనుకున్నాను. ఈ లోపు ఏంటంటే స్కూల్ హాలిడే అని మెసేజ్ వచ్చిందనమాట. అంటే వంట ప్రిపేర్ చేసేటప్పుడు ఇంక ఉంచేసాను. ఇవి నానబెడితే ఇతను ఏమన్నారంటే క్లైమేట్ కూల్గా ఉంది కదా, బఠానీ కట్టుతో పాటు అచ్చులు కూడా వేయొచ్చు కదా కర్రీస్ బజ్జీల్లాగా అని అంటే, ఇంకా ఇప్పుడు బఠానీలు ఏం నానితే మీరు చెప్తున్నారు అని అంటే బాగుంటుంది కదా అని అన్నారు. ఎందుకంటే అతను ఎక్కువగా మధ్యాహ్నం లంచ్ టైం కాటికి ఎప్పుడు ఇంట్లో ఉంటారు కాబట్టి షాప్లో ఉంటారు. ఇంకా ఏది అంటే అప్పటికప్పుడు చేసేవడం కష్టమని చెప్పేసి సరే ఉన్నారు కదా అని చెప్పేసి బఠానీలు ఒక 2 అవర్స్ ముందు మిషన్ ఎక్కక ముందు నానబెట్టాను. నైట్ నానబెట్టినవేమో మామూలు గిన్నెలో పెట్టేశాను. ఇప్పుడు నానబెట్టినవేమో మాత్రం కుక్కర్లో పెట్టి ఒక 3-4 విజిల్ పెట్టాను. చక్కగా బఠానీలన్నీ ఉడికిపోయాయి. ఈలోపు నాకు జిగ్జాగ్ సారీ ఫాల్స్ అయితే ఉందన్నమాట. ఫాల్స్ ఉన్న దానికి హ్యాంగింగ్స్ కూడా వేయాలి, సారీకి అదే కుచ్చుళ్ళు పెట్టాలి, డజల్స్ అంటారు కదా, అవి పెట్టాలన్నమాట. ఇంక ఈలోపు ఈ మిషన్ తీస్తే కనుక నేను ఈ మధ్యన కొంచెం బద్దకించేస్తున్నాను. కానీ ఎప్పుడు కూడా మిషన్ తీస్తే ఫస్ట్ ఆయిలింగ్ అంతా చేసేసి ఈ మిషను పక్కన పెట్టేస్తాను అనమాట. ఇది మనం కుట్టేటప్పటికి అంతటికి సర్దుకుంటుంది. మనం మొత్తం ఆయిలింగ్ చేసుకుంటే ఆయిల్ మాత్రం ఎంత మస్తుగా చేస్తే అంత బాగా మిషన్ రన్ అవుతుంది. ఇది దగ్గర నా దగ్గర ఉండి 12 సంవత్సరాలు అవుతుంది, 12-13 అవుతుంది. కానీ పెద్దగా రిపేర్స్ అయితే ఏమి రాలేదు. అంత ఎప్పుడో జస్ట్ సూది ఇరిగిపోవడం, దారం చిన్నది ఎక్కడగా చిక్కుకుపోవడం తప్ప అంతకు మించి అయితే ఏమీ రాలేదు. ఇది ఎప్పుడు కూడా ఫస్ట్ ఆయిలింగ్ చేసి ఇది పక్కన పెట్టి అప్పుడు జిగ్జాగ్ తీస్తాను. జిగ్జాగ్ వాడిన తర్వాత కూడా అంతే సేమ్ యాసిడ్గా అది ఆయిల్ శుభ్రంగా చేసేసి పక్కన పెడతాను అనమాట. ఇంక ఇలా చేస్తాను కదా, కట్టు అయితే ప్రిపేర్ చేస్తాను. ఈ కట్టు అది ఎలా చేయాలి ఏంటి అనేది మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్తాను అనమాట. పెద్ద ప్రాసెస్ ఉండదు, పెద్ద విచిత్రం కూడా కాదనమాట, చాలా సింపుల్ పాతకాలపు వంటలు అనమాట. ఎక్కువగా మేమైతే ఈ కర్రీస్ చేస్తాము. ఇంకా దీంట్లో ఏంటంటే
కట్టు అంటే నాకు కొంచెం నచ్చదు. అదే కొంచెం పులుపు ఉంటే చాలా బాగుంటుంది. ఇతను తినరని చెప్పేసి ఎప్పుడు నేను అలా చేయలేదనమాట. ఏదైతే ఉందో వేసేద్దామని చెప్పేసి వేసేసాను. తింటారు, అలాగైతే అలా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా అది వేసిన కట్టు రెడీ అయిపోయిన తర్వాత ఇది బఠానీలు బజ్జీలు అనమాట. అచ్చులు అంటే నాకు తొలిసారి అలాగే కాపీరైట్స్ పడింది, అందుకనే బజ్జీలు అని అంటున్నాను. ఈ బఠానీల బజ్జీలు ఏమనేది ఇలా కళాయిలో చిన్నగా వేసుకోవాలి. బయట అయితే చాలా గట్టిగా వర్షం పడుతుంది. ఇంకా ఇంట్లో వేడివేడిగా బజ్జీలు అయితే వేస్తున్నాను అనమాట, బఠానీ బజ్జీలు. ఇది కూడా ఎలా చేయాలి ఏంటనేది ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. అంటే చాలామందికి తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను అనమాట ఎలా చేయాలి ఏంటనేది. క్లైమేట్ కూల్గా ఉండేటప్పుడు, అసలే శనివారం, నాన్ వెజ్ తినము, అలాంటప్పుడు ఈ వెరైటీస్ చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇవి చేసినప్పుడు ఇంకా వర్షం కాబట్టి కంపల్సరీగా షాప్కి వెళ్ళలేదు అతను. అలా ఇంట్లో ఉండడం వల్ల వేడివేడిగా చేసిస్తే చక్కగా తింటున్నారు అనమాట. పొయ్యి దగ్గరికి వచ్చి కూడా స్టవ్ దగ్గరికి వచ్చి చెప్తున్నారు, ఇలా పల్చగా వేయు, ముద్దగా వేయకు, అలాగా ఇలాగా అని చెప్పేసి. ఇంకా చూడండి అలా రాకూడదని నాకు అక్కడ చెప్తున్నారు అనమాట, ఇలా పల్చగా రావాలి అని చెప్పేసి. ఉండండి మీకు ఇలా కాదు, మీరు కూడా వంటగదికి వచ్చి పనులు చేస్తున్నారని చెప్పేసి, వీడియో తీస్తారని చెప్పేసి జస్ట్ కెమెరా అలా మూవ్ చేశాను, అంటే ఫోన్ అలా మూవ్ చేశాను అనమాట. జస్ట్ ఫన్నీగా, అంటే సరదాగా అలాగా. ఇంకా ఏంటి అంటే నాకు వర్షాకాలం అంటే కొంచెం నచ్చుతుంది, కొంచెం నచ్చదు. ఎందుకంటే మాకు ఏంటంటే మాది బిజినెస్ కాబట్టి వర్షాకాలం ఏంటంటే పగలంతా ఎండెక్కిపోయి నైట్ వర్షం పడితే చాలా ఇష్టం. ఎందుకంటే అలా కంటిన్యూస్గా వర్షం పడితే షాపులు సెలవు అయిపోతాయి, కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. బిజినెస్ చేసిన వాళ్ళకి ఏంటంటే డైలీ షాపులు తీసుకుంటేనే బాగుంటుంది. లేదు ఒక్కరోజు కానీ 2 రోజులు కానీ షాపులు కట్టేసామా, లేదా అంటే ఫంక్షన్స్ అవని అంటే మెయిన్ ఫంక్షన్ అంటే అవి ఎలాగో తప్పదు. ఇంట్లో ఉండి కూడా షాపులు కట్టాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. మెయిన్ ఏంటంటే నాకు కిరాణా షాప్ తీసుకున్న తర్వాత నుంచి నాకు అది బాగా అలవాటే. అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే అదే షాపు అదే ఇల్లు కాబట్టి మాకు పెద్దగా అనిపించేది కాదు. నేను షాప్ తీసుకున్న తర్వాత షాప్ ఒక దగ్గర ఇల్లు ఒక దగ్గర కాబట్టి కంపల్సరీగా నాకు షాప్ కట్టడం అంటే చాలా కష్టం. అది నేను ముందు నుంచి నాన్న వాళ్ళ దగ్గర నేర్చుకునేది అన్నమాట. ఖాళీగా ఉండే పద్ధతి అయితే మాది అస్సలు కాదనమాట. ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేసుకొని ఏదోలా చెయ్యాలి తప్ప ఖాళీగా ఉండి అలా చేసేది పద్ధతి అయితే నాన్న అలా మాకు ఎప్పుడూ నేర్పలేదు. ఏది కూడా మేము ఏ పని చేసినా దానికి కొద్దో గొప్ప రూపాయి 2 వచ్చేటట్టే చేసేవాళ్ళం. అలా నేర్చుకున్నాం. ఇంట్లో ఎంత గారాబంగా పెరిగినా పనికి వచ్చే పనులు అయితే చేసేవాళ్ళం అనమాట. ఏ టైం కూడా వేస్ట్ అవ్వనిచ్చే వాళ్ళం కాదు. ఇగోండి షాప్ లేకపోవడం అలా కూర్చుని అలా ఎదురుగా కూర్చుని తింటున్నారు అనమాట. అంటే నేను వేస్తుంటే అలా వేడివేడిగా తింటున్నారు. ఎందుకు వీడియో తిప్పావని అని అంటున్నారు అనమాట. అది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు షాప్కి వెళ్తే డైలీ వెళ్తే డబ్బులు కూడా బాగుంటుంది, బిజినెస్ కూడా బాగా అవుతుంది. ఇలా వర్షాలు పడితే ఎలా చెప్పండి. అందుకే నాకు అనిపిస్తుంది అనమాట, వర్షాకాలం అప్పుడు పగలంతా ఎండెక్కిపోయి నైట్ అంతా వర్షం పడాలి అని చెప్పేసి. అది నా పర్సనల్ ఫీలింగ్ అంతేని. అంటే బిజినెస్ చేసిన వాళ్ళకైతే ఇది కొంచెం కష్టం అనిపిస్తుంది. అదే జాబ్కున్న వాళ్ళు అనుకోండి, సాటర్డే మ్యాక్సిమం ఎలాగోలా గెలిచి వచ్చేస్తారు, సండే హాలిడే వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. బిజినెస్ చేసిన వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా షాపులు ఉన్న వాళ్ళకి మాత్రం వర్షం పడితే వాళ్ళ షాప్ దగ్గర అలా ఈగలు తోలుకోవడమేనమాట. అంటే ఎక్కువగా వర్షం పడితే కొన్ని ఏరియాలు అవుతాయి, కొన్ని ఏరియాలు అవ్వదు. ఇంకా అయితే మా షాప్ స్టోరీ ఏంటి అంటే, మాది టాయ్స్ బిజినెస్ కాబట్టి వర్షం పడితే ఆ అట్టలు అన్నీ అవి వర్షం తలకు ఒలుపురు తగిలి మెత్తగా అయిపోతాయని చెప్పేసి షాపులు అయితే తీయరనమాట. టెడ్డీ బేర్స్ కూడా సడన్గా వర్షం పెరిగినా ఒలుపురులా వచ్చి తడిచిపోతాయని చెప్పేసి తీయరు. ఇంకా ఈ మనిషి ఇతను కూడా తినడమే కాకుండా పిల్లలకు కూడా పెడుతున్నారు అనమాట. ఇలా తినండి బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు కూడా తింటున్నారు. ఎందుకంటే బాగా వర్షం పడడం వల్ల ఉరుముతుందని చెప్పేసి టీవీ కట్టేశాను. లేకపోతే మొబైల్ అంతగా నేను మా పిల్లలకి ఇవ్వను. బాగా వర్షం పడుతుంది కదా, అందుకని మొబైల్ చూస్తున్నారు. అది వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఇచ్చారు, నేనైతే అస్సలు ఇవ్వను. ఫోన్ అనేది అస్సలు నా ఫోన్ కూడా ముట్టుకోరు. ఇంకా ఈలోపు మధ్యాహ్నం మా లంచ్ అయితే అందరికీ పెట్టేశాను అనమాట. ఎంత నిండుగా ఉంది చూసారా, అందరం ఒకేసారి కలిసి అయితే తింటున్నాము. ఇంక ఇన్ని రోజులైతే వీడియోస్ ఏం పెట్టలేదంటే ఫోన్కి సడన్గా జ్వరం వచ్చిందో తెలియదు, దానికి ఏమైందో తెలియదు. ఫోన్లో వీడియోస్ తీస్తుంటే వీడియో అవ్వట్లేదు అనమాట, తీయడానికి అవ్వట్లేదు. అది ఫోటో కూడా ఉండట్లేదు, ఏమైందో తెలియదు అని చెప్పేసి సరే ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా అని ఒక 2 days అయితే ఫోన్కి సెలవు ఇచ్చాను అనమాట. వీడియోస్ అదేమీ తీయలేదు. ఇంకా చెప్పాను కదా సారీకి డజల్స్ వేయాలని చెప్పేసి, అది సారీ కుచ్చుళ్ళు అనమాట. ఈ సారీకి అయితే వేయాలి. ఈ సారీ కస్టమర్దో, ఫ్రెండ్దో, చుట్టాలదో ఏంటనేది
తర్వాత వీడియోలో మీకే తెలుస్తుంది, నాకు బాగా తెలిసిన వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఇది తర్వాత అయితే చెప్తాను. ఇదేంటంటే బ్లౌజ్కి మనీసా బీట్స్ అంటారు కదా, ఈ బ్లౌజ్కి వేయడానికి. ఇంకా బ్లౌజ్ పని అయితే అవ్వలేదు, కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్కి ఇచ్చాను, కానీ ముందే తెచ్చేసుకున్నాను. ఇవి శారీకి కింద డజల్స్ కింద ఏలబడతాయి కదా, ఆ పూసల కోసం అనేసి ఇవి కూడా తెచ్చానండి. ఈ ప్యాకెట్ 60 రూపీస్ పడింది. ఇది ఒక 20 రూపీస్ ఇలా వేసాడు. ఆ మనీసా బీట్స్ కూడా 60 రూపీస్ పడింది. ఈ దారం ఇవన్నీ మీకు చాలామందికి ఇటు కాస్ట్ గురించి తెలుసు, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది కూడా అదే బయటికి మనం కనుక ఇచ్చుకొని చేయించుకోవాలంటే చాలా డబ్బులు తీసుకుంటారు. ఇన్కేస్ తీసుకుంటారు కాదు, తీసుకుంటాను కూడా నేను కూడా. ఎందుకంటే ఒక సారీకి డజల్స్ వేస్తే కనీసం ఒక 300, 400 ఇలా తీసుకుంటాను. అంటే ఆ పని బట్టి ఉంటుంది అనమాట. అన్నిటికీ 300, 400 తీసుకోనండి. ఇప్పటి వరకు నేను చేసిన సారీస్లో అన్ని మ్యాక్సిమం 300 ఇలా తీసుకున్నాను. ఇలా అంటే బీడ్స్ వేసి ఎప్పుడు చేయలేదు కాబట్టి ఫస్ట్ టైం ఇలా పూసలు వేసి చేస్తున్నాను. ఎప్పుడు కూడా ఆ దారాలతోనే ఎప్పుడు చేసేదాన్ని. ఇంకా ఇవి కొంచెం అయ్యాయి లేదు, అన్ని గిన్నెలన్నీ మధ్యాహ్నం కొంచెం అలా రెస్ట్ తీసుకొని గిన్నెలన్నీ క్లీన్ చేసి ఇది స్టార్ట్ చేశాను. లేదు, మాకు తెలిసిన వాళ్ళకి అంటే మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళకి కొంచెం హెల్త్ బాగోకపోతే బయటికి అయితే వచ్చామన్నమాట. చాలా వర్షం పడుతుంది, వెళ్ళాలా వద్దని అలా ఆలోచించుకొని మొత్తానికైతే బయలుదేరాం అనమాట. చాలా ట్రాఫిక్. వాళ్ళ ఇంటి నుంచి వచ్చేసరికి నైట్ 9 ఇలా అయింది. సరే టిఫిన్ అయ్యేలోపు ఎందుకు ఖాళీగా ఉండాలని చెప్పేసి మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. అంటే వాళ్ళకి రేపు నైట్ కల్లా బ్లౌజ్ ఈ శారీ ఇచ్చేయాలని చెప్పేసి ఇవైతే ఇలా వేసాను అనమాట. అంటే సింపుల్గా నీట్గా మనం చేసుకోవాలి ఏది కూడా. ఈ మధ్యన శారీస్ ఏంటంటే కొన్ని చేస్తున్నాను కానీ వీడియోస్ అయితే తీయట్లేదు. ఎందుకంటే ఫోను కొంచెం ఎందుకో ప్రాబ్లం అవుతుందన్నమాట, హ్యాంగ్ అయిపోవడం, వీడియోస్ అవ్వకపోవడం వల్ల నేను తీయకుంటున్నాను. నిన్న ఫోన్ అయితే మొత్తం ఎక్కడికైతే నేను చెప్పాను కదా మాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడికి వెళ్ళి మొన్న క్లియర్ చేసుకొని వచ్చాను అనమాట. అందుకే ఇదంతా మళ్ళీ క్లియర్ చేస్తున్నాను. అప్పటికి మేము తినేసి కొంచెం డజల్స్ వేసేసరికి 11:15 అయింది. సరే ఇంకా 11:15 అయిపోయిందని నేను కూడా వదిలేసాను అనమాట. ఇంకా క్లైమేట్ కూడా బాగా వర్షం పడుతుందని చెప్పేసి ఇంకా ఆపేసి ఇంకా రేపు మిగతాది ఏది ఉంటే అది చేసుకుందాము, ఈ రోజుకి ఇది ఆపేద్దాం అని చెప్పి మా టిఫిన్స్ అయిపోయి పిల్లలు పడుకుని పోయారు. ఇంకా అతను ఇంకా తినేసరి ఇంకా అంతకన్నా వెయిట్ అంటే అతను రాకపోతే పని చేసుకోవచ్చు కానీ ఇంకా అతను ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా అందరూ పడుకుని పోతే నేను ఒక్కదాన్ని మెట్టుకుని కూర్చుంటాను అని చెప్పేసి నేను ఆపేసాను అనమాట. నిన్నైతే ఎక్కువగా పనే నాకు అసలు అవ్వలేదు. అంటే సగం పని అయినట్టు సగం పని అవ్వనట్టు అయిపోయింది. రేపు ఎలాగైనా ఇది క్లియర్ చేసేయాలన్నమాట. ఇదండి ఈరోజు వ్లాగ్ అనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. డజల్స్ అయితే రేపు కంపల్సరీగా పూర్తి చేసేస్తాను, మొత్తం వీడియో అప్లోడ్ చేస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి.